పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మంగ్లీ వర్సెస్ సుబ్బు ఒక ఫైనాన్స్ కేసు తెర మీదకి వస్తే ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఇవి రెండే. ఇప్పుడు మంగ్లీ వర్సెస్ సుబ్బు కాస్త మంగ్లీ వర్సెస్ చాలా మంది అయింది. అసలు మంగ్లీ తప్పే లేదా, ఎందుకు ఆమె అందరికి ఫోన్లు చేసి నా గురించి బాగా చెప్పండి అని అడుగుతుంది. ఈ మాట చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాకు ఫోన్ చేసి నా గురించి బాగా చెప్పండి అంటున్నారు అని చెప్తేనే మనం కూడా ఈ విషయం మాట్లాడుతున్నాం. నిజంగా మంచిదేనా లేదా మంచిదన్నని చెప్పమంటుందా? మంగ్లీకి మధుకి ఏ సంబంధం లేదా? లేకుంటే నాకు మధు ఎవరో తెలియదని చెప్పిన దగ్గర నుంచి మా ఇల్లును మధుకి 25 లక్షలు అడ్వాన్స్ తీసుకొని ఇచ్చాను అనేదాకా ఎందుకు వ్యవహారం వెళ్ళింది? ఒక జర్నలిస్ట్ అన్నట్టుగా పాపం తెలివితేటలు లేని మంగ్లీ ఈ విషయం ముందే చెప్తే బాగుండు అన్నారు. నిజంగా మంగ్లీ అమాయకురాల? ఎందుకు మీడియా మంగ్లీకి సపోర్ట్ చేసే మీడియాగా, మంగ్లీని వ్యతిరేకించే మీడియాగా రెండుగా డివైడ్ అయింది? సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా నిజంగా డబ్బులు తీసుకున్నారా? ఈ టోటల్ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. మంగ్లీని తెర మీదికి లాగడం బోన్లో లేదా ఒక దగ్గర దాగున్న ఎలుకను పొగబట్టి బయటికి లాగినట్టే ఇప్పుడు ఈ మధువును బయటికి లాగాలంటే లక్షలు కోట్లు ఇలా తీసుకొని పారిపోయిన మధువును బయటికి లాగాలంటే మంగ్లీ పేరు వాడడం వల్ల వాళ్ళ మధు వచ్చిండు అనేది కొంతమంది అంటున్నారు. కరెక్టే. అన్ని కోట్లు తిని ఎవ్వరిని చూసి జాలి పడకుండా, ఎవ్వరి గురించి ఆలోచించకుండా ఎక్కడికో వెళ్ళిపోయిన మధు మంగ్లీ పేరు తేగానే మాత్రం ఎందుకు బయటకు వచ్చి లొంగిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అసలు రాజకీయ నాయకుల సపోర్ట్ నిజంగానే ఉందా? ఎందుకు మంగ్లీ ముందే నాకు మధు తెలుసు, అవును ఆయన గురించి తెలియకుండా నేను ఇల్లు అమ్మినా అనే విషయాన్ని చెప్పలేకపోయింది? నిజంగా భయపడిందా? నిజంగా అమాయకురాలేనా? మంగ్లీకి ఒకరో ఇద్దరో సపోర్ట్ చేస్తే జనాలు ఎందుకు విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు? ఎవరైనా కొంచెం సపోర్టివ్గా మాట్లాడినా కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని తిట్టాలో అన్ని తిడుతున్నారు. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అసలు ఇవన్నీ అంశాలు చూసే ముందు సమాజం తప్పు కూడా ఉందేమో. ఒక వ్యక్తి నిజాయితీగా సంపాదించి ఒక ఆటోలో వెళ్ళినా, ఒక నడుచుకుంటూ వెళ్తే వాళ్ళని మనుషులుగా కూడా చూడని టైంలో మనం బతుకుతున్నాం. అదే వాడు దొంగ పనో లంగ పనో చేసి వాడు కోట్లు సంపాదించుకొని అప్పులు చేసి ఇలాంటి సామాన్యుల్ని ముంచి అమాయకుల్ని మోసం చేసి 4 ఫార్చునర్ కార్లు, ఒక కోటు బూటు వేసుకుని 2 బిల్డింగ్ల ముందు ఫోటోలు దిగితే వాడిని సమాజం అంతా నమ్ముతుంది. అమాయకులు ఇవాళ నమ్మేసరికి మీకు బుద్ధి లేదా, మీకు అత్యాశ ఎక్కువైంది, ఎవడు పెట్టమన్నాడని మాట్లాడుతున్న చాలా మందికి ఒక సూటి ప్రశ్న. ఇవాళ అమాయకులు పాపం ఏదో ₹1 పెడితే ₹10 వస్తాయని వాళ్ళని అంటున్నారే, మీకు రాజకీయ నాయకుల్ని, డాక్టర్లని, పోలీసులను అనే దమ్ముందా? ఎందుకంటే ఈ ఫైనాన్స్ కేసులో కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళల్లో డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకన్నారు? మీకు ఏం రోగం పుట్టింది, ఎందుకు అత్యాశ వచ్చిందని? చట్టాన్ని నడిపించాల్సిన పోలీసులే నమ్మి పెట్టిరంటే ఏ స్థాయిలో మోసం జరుగుంటే వాళ్ళని అనచేత కాదు. ముందుగా మనం సామాన్యుల మీద పడాలి. సెలబ్రిటీలు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కర్మగాలు అందులో రాజకీయ నాయకులు ఉంటే అసలు ఈ క్వశ్చన్ రాదు. నిజంగానే ఎవరో మోసం చేశారంటారు. పేదవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీరు అత్యాశకు పోయిర్రు, అనుభవిస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా? ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో మనం ఒక వర్గం గురించి అద్భుతంగా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎవరంటే మన అతి ప్రియమైన రాజకీయ నాయకులు. అది బీఆర్ఎస్ఆ, ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టిన కవిత పార్టీయా, లేకుంటే కాంగ్రెసా, బీజేపీ, ఏపీలో ఉన్న టీడీపా, వైసీపా, జనసేన, ఏ పార్టీ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు ఎవ్వరికి కూడా కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు. తాత్కాలిక చెవుడు వచ్చింది ఈ అంశంలో అన్నమాట. వందలాది మంది అమాయకులు కోట్ల రూపాయలు పెట్టి 7 చచ్చిపోయారు. అక్కడ ఇంకెంతమంది చనిపోతారో తెలియదు. అయినా కూడా వీళ్ళు అసలు టాపిక్ మీదే మాట్లాడరు. కట్ చేస్తే అటువైపు పేర్లున్న వాళ్ళందరూ బీఆర్ఎస్ లో టికెట్లు తీసుకున్నారని, బాలాజీ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని, బాలాజీని చూసి స్ఫూర్తి పొంది మదొచ్చిండు, వీళ్ళందరికి పేరు ఉంటుంది, మంగ్లీకి రాజకీయ నాయకులు తెలుసు అంటారు, మంగ్లీ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తుందంటారు. అటువైపు మాట్లాడుతున్నారే, ఇప్పుడు అనౌన్స్ చేయండి అందరూ వచ్చి, మాకు ఈ బాధితుల ఓట్లు వద్దు, అసలు సామాన్యుల ఓట్లే వద్దు, లంబాడి నియోజకవర్గం నుంచి సెలబ్రిటీ అంటే ముందుకు వస్తాం కానీ పేదవాళ్ళు చచ్చిపోతున్నా మాకు అనవసరం, మేము ఇవేవి పట్టించుకోము అని అనౌన్స్ చేయండి. పీడబోతుంది. రేపు ఈ చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతేనో, లేదా మొన్న ఆర్టీసీలో శంకర్ గౌడ్ చనిపోయినట్టు సూసైడ్ చేసుకొని చనిపోతానో, లేకుంటే ఎవరైనా చంపుతానో అప్పుడు వస్తుందా చలనం మీకు? అప్పుడు బయటకు వస్తారా ఇలాంటివి చెయ్యొద్దు అని? సిగ్గన్న ఉందా కొంచెం అన్నా? ఇంతమంది ప్రజలు నష్టపోతుంటే ఎందుకు ఎవరికి పట్టట్లేదు? మీడియా మాత్రమే ముందుండి ఫైట్ చేస్తుంది. ఎందుకు ఈ సమాజంలో మీడియా ఒక్కటే చేతనంగా ఉందా? కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు కదా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత, మీకు సమస్యలు పట్టవా? ఇంకేం పడితే చాలా మంది కొత్త కొత్త పార్టీలు కూడా పెడుతున్నారు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వందలాది మంది సామాన్యులు చచ్చిపోయినా బతికినా మీకు అవసరం లేదా? తర్వాత మంగ్లీ మాకు ఫోన్ చేసి నా గురించి మంచిగా చెప్పండి అని మాకు ఫోన్లు చేసి అడుగుతోందని సంపత నాయకు, ప్రత్యూష లాంటి వాళ్ళు చెప్తారు. ఎవరైనా మంచి వ్యక్తి అయితే చెప్పినా చెప్పకుండా మంచితనం బయటపడుతుంది. వాళ్ళు చెడ్డాలు లేరు అనుకోండి, ఎంత బోడినా వాళ్ళ చెడ్డతనం కూడా బయటకు వస్తుంది. మంగ్లీ గారు మీరు ఎందుకు ఫోన్లు చేసి నా గురించి మంచిగా చెప్పండి అని అంటున్నారో అందులో నిజమేంతో అబద్ధమేంతో మీరే చెప్పాలి. తర్వాత
మంగ్లీ మీద అనుమానం రావడానికి ప్రధాన కారణం అసలు మధు నాకు తెలుసు అని చెప్తే అయిపోయేదానికి మధు ఎవరో తెలియదు, మధు తెలుసు కానీ ఒక్కసారి ఫోటో దిగినా, మధు వాళ్ళ ఇంటికి ఏదో అందరికి పోయినట్టే పోయి తిన్నా, తర్వాత మధు కిల్లిచ్చిన. ఇన్ని మాటలు మారుస్తే జనాలు అనుమాన పడక ఏం చేస్తారు? సోకాళ్ళు ఒక జర్నలిస్ట్ అన్నట్టు పాపం తెలివి లేక ఇవన్నీ చెప్పిందంటే ఎందుకంత భయమైంది? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు నాకెవడో తెలుసు, వాళ్ళతో నేను నా ఇల్లునే అమ్మిన, తర్వాత వాడు ఒక ఫ్రాడ్ అని తెలిసింది. అవునండి వాడు ఫ్రాడ్ అనుకోలే, నాతో ఇట్లా పరిచయం పెంచుకున్నాడు, తర్వాత నాకు ఇట్లా ఇల్లు కావాలంటే నేను అమ్మినండి, వాడైతే నాకు తెలుసు అని చెప్తే అయిపోతుంది. అట్లనే చెప్తాం కదా ఎవరైనా. అసలు ఎవరు తెలియదని చెప్పడం దగ్గర ప్రాబ్లమ్స్, అక్కడే అనుమానం పెరుగుతుంది. ఇదంతా కూడా సుబ్బు, మంగ్లీ, సంపత్ నాయకు, ప్రత్యూష కాదు, బాధితులేరి, వాళ్ళ డబ్బులేవి. ఇప్పుడు చాలా మంది డిప్రెషన్లోకి పోయారు. నిన్నగాక మొన్న ఒక ఆటో డ్రైవరు నేను చెరువులో దూకి చచ్చిపోతా అని చెప్పి కూడా వచ్చిన మన సుమన్ టీవీలోనే లైవ్ లో మాట్లాడిండు. అంటే ఎంతమంది చచ్చిపోతున్నా పట్టదా? ఇందులో కేవలం సెలబ్రిటీలు, సామాన్యులు ఈ యుద్ధమే. మళ్ళీ అందులో కూడా సెలబ్రిటీలు సేఫ్ సైడ్ లో ఉంటారా? చాలా మంది వాళ్ళ లంబాడి పెద్దలు కూడా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు బాధితుల పక్షాలు లేరు? సరే మంగ్లీ చేసిందో చేయలేదో ఆ దేవుడికి తెలుసు, లేకుంటే మంగ్లీ వాళ్ళ టీంకి తెలుసు. పరిచయం ఉంది కదా, ఎవరు ఫోన్ చేసినా దొరకని మధు మంగ్లీ ఫోన్ చేయగానే దొరికింది కదా. మంగ్లీ మీద నిందలు స్టార్ట్ అవ్వగానే మధు వచ్చి లొంగిపోయింది కదా. అంటే కొంచెం మంగ్లీ మీద గౌరవం ఉంది కదా. అదే మంగ్లీ గారు మధును పిలిపించి కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తే అయిపోతుంది కదా. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరితో ఒక పంచాయతీ పెట్టుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమంటే మంగ్లీ గారి మాట మధు వింటున్నట్టే కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆయన ఎందుకు వస్తాడు? లేకుంటే పోలీసులు దొరకబెడితే దొరకనోడు మంగ్లీ పేరు రాగానే ఎందుకు వచ్చిన మంగ్లీ గారికి సంబంధం లేదని. సో ఆమె చెప్తే భయపడి పని జరిగేటట్టుంది. అట్లాంటప్పుడు సహకారం అన్న చేయాలి కదా ఎవరైనా. ఇందులో ఎవరిది పట్టదు. ఒక మాట సినిమాలలో ఉంటది, అంత నమ్మితే మోసం ఎలా చేశారని. నమ్మితేనే కదా మోసం చేసేది అని వెంటనే ఒక డైలాగ్ ఉంటది. వీళ్ళందరూ నమ్మిర్రు, అందుకే మోసం చేసేరు. ఇవాళ ఎట్లా తయారయ్యారంటే జనాలు, తిట్లు గాలికి పోయింది, తిన్నదేమన్నుంటే శరీరానికి పట్టింది. ఎవరు ఏమన్నా అనుకోని అన్ని విడిచిపెట్టుకుంటాం, మిగిలితే పైసలు. ఇప్పుడు ఆ డబ్బులు ఉంటాయి అనుకుంటున్నారా? చాలా మంది దగ్గర తీసుకున్న కోట్లాది రూపాయలు భూములలో, తర్వాత ఫ్యాక్టరీస్ లో, బిజినెస్లలో, ఇళ్లలో, కార్లు అన్ని కొనుక్కొని ఎక్కడిదక్కడ మొత్తం ఒడగొట్టారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ ఆస్తులు తీసుకురావాలి, వాటిని అమ్మో లేకుంటే ఆస్తుల్లో వీళ్ళకి వాటా ఇవ్వడమో చేస్తే తప్ప పేదలకు న్యాయం రాదు. కనీసం అసలు మాకు ఇవ్వండి, ఇంట్రెస్ట్ సంగతి దేవుడు అడుగు అంటున్నారు. కొందరైతే మేము 10 రూపాయలు ఇస్తే 10 కూడా వద్దు, మా 6-7 రూపాయలు ఇచ్చినా మేము అప్పులు కట్టుకుంటాం అంటున్నారు. ఎటు పోయారయ్యా సార్లు? రాజకీయ నాయకులు మీరు ఎక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడరు? ఇంత దారుణమా? అంటే సినిమాలో చూసినట్టున్నది. ఒక వ్యక్తి వర్సెస్ ఒక మొత్తం 100 మంది అన్న బాధితులు ఉంటే విషయాన్ని మంగ్లీ మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు రంగంలోకి దిగండి, వస్తే కొంచెం ప్రజలకు నమ్మకం కుదురుతుంది. మేము ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇక్కడ ప్రభుత్వాలు బతికే ఉన్నాయని. ప్రతిపక్షాలకు ఏమైంది? ప్రతిదాని గురించి మాట్లాడతారు కదా. ఇది ఇష్యూలకు కనిపిస్తలేదా? వందలాది మంది, అసలు ఇది 100 కోట్ల వ్యవహారమా? ఇప్పుడు డాక్టర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది 1000 కోట్ల వ్యవహారం అనే మాటలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే వేలాది కోట్ల రూపాయలు ఎవడి జేబులోకి పోయినాయి? దీని వెనక ఎవరైనా పెద్ద తల ఉందా? అంటే కనిపిస్తున్న మధు, బాలాజీ, వీళ్ళెవరు కాదు, హిమకాంత్ రెడ్డి లేదా వినిపిస్తున్న మంగ్లీ, ఇవి ఎవరూ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు పెద్ద అనుమానం వస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అందరూ ఒక తాటి మీదకి రండి. మంగ్లీ గారు మీరు బాధితుల్ని కలవండి, వాళ్ళందరితో మాట్లాడండి. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు అనుకోండి, మీరు మంచి వ్యక్తి, పెద్ద సెలబ్రిటీ, మీరు చెప్తే పని అవుతుంది, మీకు పెద్ద వాళ్ళ పరిచయాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది. దయచేసి చట్టము, న్యాయం ఉంది కానీ అది ఎప్పుడు పెద్దవాళ్ల పక్షమే అనే మాటని ఈసారన్నా తుడిచిపెట్టి పేదలకు న్యాయం చేయండి. వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు. సుమన్ టీవీ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ప్లీజ్ పొలిటీషియన్స్ రెస్పాండ్ అవ్వండి. ఒక్క నారా లోకేష్ గారు స్పందించినట్టుగా వార్తలు వచ్చాయి తప్ప మిగతా ఎవ్వరు నోరెత్తట్లేదు. ఇంత గొడవ, ఇంత రచ్చ తెలంగాణలో అవుతుంది, పార్టీలన్నీ ఎక్కడికి పోయినా అర్థమైతలేదు. దయచేసి రియాక్ట్ అవ్వండి.